చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈ స్క్రీన్ మీద కనిపించే అమ్మాయి మా మనవరాలండి. అయితే ఈ అమ్మాయి రాత్రి హైదరాబాద్ వచ్చిందండి మా ఇంటికి. ఈ అమ్మాయికి ఐఐటీలో ర్యాంక్ వచ్చింది. రాజస్థాన్లో చదువుతుందన్నమాట. 7 గంటలకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి బస్సులో హైదరాబాద్ వచ్చిందండి. బస్ దగ్గరికి మా బాబు వెళ్ళి తీసుకొచ్చాడు. అంటే విషయం ఏంటంటే, నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, అసలు కాలంలో ఎంత మార్పు వచ్చిందంటే ఆడపిల్లల విషయంలో. పక్కింట్లో ఫంక్షన్కి వెళ్ళాలన్నా నాయనమ్మో అమ్మో ఉండి తీసుకెళ్తారు. అసలు ఆడపిల్లని ఒక్కదాన్ని బయటికి పంపించే ప్రశ్నే లేదు. ఒక టైం నాకు తెలిసి ఒక టైంలో. కానీ ఇప్పుడు విమానాల్లో విదేశాలకు వెళ్ళి చదువుతున్నారు, జాబులు చేస్తున్నారు, ఒక్కరే వస్తున్నారు, వెళ్తున్నారు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, నాకైతే నిన్న అమ్మమ్మ నేను వస్తున్నాను అని చెప్పింది. హైదరాబాద్లో దిగానంది. అమ్మో 7 గంటలు అవుతుంది ఇప్పుడు టైం, ఎట్లా వస్తుందో ఏమోనని. అమ్మ నువ్వు బస్సులో చాలామంది ఉంటేనే బస్సు ఎక్కువ, లేకపోతే ఫోన్ చేయి, మావయ్య వస్తారు అక్కడికి ఎయిర్పోర్ట్కి, మావయ్య తీసుకొస్తాడు అని తడవకి నేను ఫోన్లు చేస్తుంటే, అబ్బా అమ్మమ్మ నువ్వు ఉండమ్మమ్మ, నేను ఎప్పుడు రావట్లేదు, ఎందుకు అంత టెన్షన్ పడతావు, నేను వస్తా కదా, మళ్ళీ మావయ్య ఎందుకు రిస్క్ అది ఇది అని చెప్పిందండి. నాకు ధైర్యం, అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. అయితే ఈ అమ్మాయికి చాలా చోట్ల వచ్చిందండి సీటు. ఐఐటి బాగా ర్యాంక్ వచ్చిందనమాట. రాజస్థాన్ కాలేజీ బాగుంటుందని అక్కడ జాయిన్ చేశారు. అయితే ఆ కాలేజీ 900 ఎకరాలు అంటండి, చాలా బాగుంటుందంట. ఈ అమ్మాయిని కాలేజ్ జాయిన్ చేసేటప్పుడు మా బాబు కూడా వెళ్ళాడండి. మా పెద్దమ్మాయి, మా పెద్దల్లుడు, మా బాబు ముగ్గురు వెళ్ళారనమాట. నేను అనుకున్నాను, అమ్మో అంత దూరంలో ఎప్పుడు కూడా అంత దూరంలో ఎక్కడ చదవలేదు. ఈ అమ్మాయి గుంటూరులోనే చదివింది, ఇంక ఎక్కడికి బయటికి పంపించలేదు. వారం 2 రోజులకు 3 రోజులకు వాళ్ళ అమ్మ నాన్న హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూసి వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి పిల్ల ఎట్లా చేస్తుందో అనుకున్నానండి. కానీ చాలా బాగా ధైర్యంగా ఉంటుంది, చదువుతుంది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు ప్రతి ఆడపిల్ల కూడా ధైర్యంగా చదువుకుని బాగా చాలా మంచిగా సెటిల్ అవ్వాలని జీవితంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు ధైర్యం ఉండాలండి, ధైర్యం పట్టుదల ఉండాలి. అది పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని, వృద్ధిలోకి రావాలని నేను ఆశపడుతూ ఉంటానండి. మా పిల్లలే కాదండి, అందరి పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి, అమ్మా నాన్నకు మంచి పేరు తేవాలి. అదండి నా కోరిక. నిన్న మా సౌమ్యశ్రీ ప్రయాణం ఎలా జరిగిందో, మరి వాళ్ళ కాలేజీ ఫోటోలు అవి కూడా పెట్టానండి, మీరు చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి.